పీపుల్స్ మీడియా వారు కూడా, మారుతి గారు పీపుల్స్ మీడియాలో సినిమా చేస్తున్నారు, రాజాసాబ్ అందరికీ తెలుసు. ఆ సినిమాకి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్. సో అందరికీ, వివేక్ గారికి, విశ్వ గారికి చెప్పి వారి అనుమతితోనే సార్ మేము ఇలా చేసుకుంటున్నాం ఒక చిన్న రిలీజ్ అంటే దే ఆల్సో హ్యాపీ. ఓకే, సో మా మధ్య ఫ్రెండ్లీ ఇది ఉంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేదండి. మీరు బేబీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా లైఫ్లో చాలా బ్రేకప్లు ఉన్నాయి, అవి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది అన్నారు. అవునండి. మీలో రియల్ లవర్, ట్రూ లవర్ ఎంతవరకు ఉన్నారు? అంటే ఇప్పుడు నాలో అబ్బాయిల్లో ప్రతి ఒక్కళ్ళు ట్రూ లవర్ ఉంటారు. అసలు అబ్బాయిలు అంటేనే ట్రూ లవర్స్. ఓకే. హాయ్ అస్కన్ గారు. హాయ్ సార్. హాయ్. ఈ వీకెండ్కి మీరు అన్నట్టు ఫస్ట్ ఆప్షన్ ఏగలు ఉంటుంది, అలాగే రజనీకాంత్ గారు గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం కూడా ఉంది. అయితే మీరు ఈ వీకెండ్ విన్నర్ ట్రూ లవర్ అని అనౌన్స్ చేస్తారు కదా, అంటే వ్యాలంటైన్స్ డే విన్నర్ అండి. అంటే ప్రేమను గెలిచే విజేతని, అదేదో బాక్స్ ఆఫీస్ లేకపోతే విన్నర్, హార్ట్స్ ఆఫ్ విన్నర్ అని. Hi, Mani. Hi, sir. Some of the friends I saw in the Chennai film, they saying that most of the is a, like some of they saying that is the true incidents are there. If there is any true incidents, and not particularly true incidents, sir. But it is just an observation about so many incidences, not one particular incidents. It is literally a case study of how modern day relationships occurring. It is not particularly one particular incident. It's like a detailed study of so many people's lives. So దాంట్లో ఉన్న కామన్ పాయింట్ తీసేసి ఈ స్క్రీన్ ప్లే అండి. నాట్ పర్టికులర్లీ. congrats, sir. That's good. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ గారు 9th రిలీజ్ అవుతుంది. అవును. సో మీరు ఒక్కరోజు వెనక్కి వెళ్ళడానికి కారణం అంటే ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి అడిగారా, లేదా మీరు ఓన్ డిసిషన్? వాలంటీర్గానండి. మాస్ మహారాజ్ ఈగిల్ సినిమా వాళ్ళకి సంక్రాంతి నుంచి వెనక్కి వచ్చారు కాబట్టి వాళ్ళు సర్వోదయంగా ఎలా వచ్చారో, సో వాళ్ళకు కూడా మేము కూడా మాకు ఇస్తారు. ఆ రోజు అన్ని థియేటర్స్ మాస్ మహారాజ్ ఈగిల్ ఉండాలని చెప్పి వాలంటీర్గా మేము, మా చిన్న రిలీజ్ బట్ యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అన్నట్టు. సో మేము 10th రిలీజ్ చేయాలని కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ నేను తమిళ్లో రిలీజ్ అయింది అన్నారు ప్రీమియర్. సో లవర్, ట్రూ లవర్ అంటే రెండు డిఫరెంట్ టైటిల్స్తో కాకుండా యూనిక్ టైటిల్తో రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి? అంటే అక్కడేమో లవరు, ఇక్కడేమో ట్రూ లవరు. అంటే అక్కడ మీద ఇంకొంచెం ఇక్కడ ఎక్స్ట్రా పే చేస్తే బాగుంటుందని ఇంకొంచెం యాడ్ చేసాం. అలా ఏం లేదండి. అంటే లవర్ అనే టైటిల్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యింది. ఓకే. అది యాజ్ ఇట్ ఈజ్ చేయలేమంటే అక్కడ జస్ట్ ఆ స్పాట్లో థాట్ వచ్చింది ట్రూ లవర్ అని పెడితే అని. అది చెప్పాను, అది ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. ఇక అందుకని ట్రూ లవర్గా రిలీజ్ చేస్తున్నాం అంతే. సార్ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్ లీక్? ట్రూ లవర్ అంతే. అండ్ గౌరీ గారు, హౌ డస్ ఇట్ ఫీల్? ఫీల్స్ వెరీ సరియల్ అండి. అంటే 6 to 8 months ఈ సినిమా మీద వర్క్ చేసాము. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా ఆనందంగా ఉంది. అంటే బోత్ తెలుగు స్టేట్స్లో మంచి రిసెప్షన్ వస్తుంది టీజర్కి అండ్ ట్రైలర్కి, అండ్ అక్కడ ప్రీమియర్ పడింది కాబట్టి అక్కడ సినిమా అంతా చూసి మంచి రెస్పాన్స్ రావడం అనేది నాకే కాదు అందరికీ, మొత్తం టెక్నీషియన్స్ అందరికీ, మణి గారికి, డైరెక్టర్ గారికి అందరికి రావడం నిజంగా ఆనందంగా ఉంది. అండ్ ఎస్కేఎన్ గారు, మారుతి సార్ గారు ఇలా జనాలకి, అంటే ఈ రెండు పేర్లు వినబడటమే జనాలకి బాగా రీచ్ వెళ్ళిపోయింది. ఎస్. సో హౌ వాజ్ ఇట్? ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే 3-4 వారాల ముందు వరకు మాకు తెలియదు సినిమా తెలుగులో వస్తుందని. బట్ నిజంగా సార్ వాళ్ళిద్దరు సినిమా చూశారు అని తెలియంగానే నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా ఎస్కేఎన్ గారు కూడా నాకు కాల్ చేసి చెప్పారు, ఇలా ఐ వాచ్ ద ఫిలిం, ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్ అండ్ ఎవ్రీబడీస్ వర్క్ ఇన్ ద ఫిలిం అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అని. సో అంతకంటే It was way back, sir. 2012 I directed one film for festivals. So అది సో చాలా మంది పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు కదా తమిళ్లో. సో ఫర్దర్ డైరెక్షన్ ఛాన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళతోటి? I never tried directing a star because it's a huge responsibility and it needs so much mental stability. నాకు అసలు ఇప్పుడు అంత ఎక్స్పోజర్ ఏమీ కాదు. కానీ I actually had to direct a film during lockdown, but since J-Beam happened, I had to postpone it. So most probably next year I'll do. I think advance congratulations. ரொம்ப பெரிய ரெஸ்பான்ஸ் வந்துச்சு தமிழில். అండ్ మీరు ఇప్పుడు యాక్చువల్లీ
ఈ సినిమాను తమిళ నుంచి తెలుగులోకి మీరు తీసుకురావడానికి రీజన్ మీకు అంటే ఏం నచ్చింది ఇందులో మీకు? ఇందులో బేసికల్లీ నాకు అంటే అబ్బాయిల్లో ఉండే పొసెసివ్నెస్ని బాగా ప్రజెంట్ చేశారనిపించింది. అంటే మన తెలుగు సినిమాల్లో కూడా అలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. అంటే ఆ పొసెసివ్నెస్ ఇవాళ ఉన్న ట్రెండ్లో అంటే అమ్మాయిలకి ఒక నలుగురు ఫ్రెండ్స్తో తిరగడం క్యాజువల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ నిజంగా ఒక రియల్ లవర్ అనేవాడు వేరే వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇతన్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు పడే పెయిన్, ఆ బాధ అదంతా అసలు డైరెక్టర్ చాలా యాక్యురేట్గా తీసాడనిపించింది. అది అది చాలా కొత్తగా అనిపించింది. అది డెఫినెట్గా చాలామంది యూత్కి, ఈ సాఫ్ట్వేర్ పీపుల్కి అందరికీ కనెక్ట్ అవుద్ది అనిపించింది. ఎందుకంటే నేను 2005లో మేము యాక్చువల్గా ప్రేమిస్తే సినిమా ఇక తెలుగులోకి నేను సంతోషం సురేష్ గారు కలిసి చేశాను అనమాట. అప్పుడు అంతే కాదల్ సినిమా అప్పుడు నేను ఫిల్మ్ అరవింద్కి కో ప్రొడ్యూస్ చేశాను. చేసినప్పుడు దాని తర్వాత కాదల్ సినిమా దాని నుంచి దాని తర్వాత యాక్చువల్గా ఈ కాదల్ సినిమా DVD చూసి అసలు చాలా బాగుంది సినిమా, ఇది ఎందుకు తెలుగులో చేయకూడదు అనే ఒక థాట్ వచ్చి ఆ సినిమాని చెన్నైలో మదురైలో జరిగిన ఓ యథార్థ సంఘటనని ట్యాగ్ వేసి అప్పుడు చేసాం. అది ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. దాని తర్వాత అట్లాగా మళ్ళీ తమిళ్లో రాగా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. కానీ యాక్చువల్గా అది మనం వెళ్ళి కొనుక్కునే లోపే అది అయిపోతుంటాడు సంథింగ్. మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ నాకు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా వచ్చిందనమాట. ఈ సినిమా డీటెయిల్స్ చేసిన ఉదయ్ గారు మంచి ఫ్రెండ్ నాకు. ఆయన ఫోన్ చేసి సార్ ఒకసారి సినిమా చూడండి, మీకు నచ్చితేనే చేయండి అంటే చూసిన తర్వాత ఎగ్జైటెడ్ అనమాట. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా. మన పేరని కాదు, ఆడియన్స్కి కూడా మన థాట్ ప్రాసెస్ ఇలా ఆలోచిస్తాడు, ఇతనికి ఇది నచ్చుతుందని అనేది కూడా ఒకటి ఇందులో మా స్వార్థం కూడా ఉంటుంది. దాని గురించి నాకు చాలా నచ్చి ఈ సినిమాని ముందు తీసుకురావడం జరిగిందనమాట. అది థ్యాంక్ యూ. యా మణికంద్ గారు, వన్ మోర్ క్వశ్చన్. ట్రూ లవరా లేదంటే? ఎవరైనా ట్రూ లవర్ అందరూ ట్రూ లవర్సేగా. ఎస్కేఎన్ గారు, తెలుగు ఆడియన్స్ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు? అంటే ఫస్ట్ బేబీ తీశారు, వైష్ణవి ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా తీశారు, ఇంత అందమైన అమ్మాయిలను ఎలాగైనా సెట్ చేసుకోవాలరా అని ఒక ఎగ్జాంపుల్. అసలు ఏంటి 6 నెలలకు ఒకసారి ఇలాంటి లవ్ సినిమాలు తీసి తెలుగు యువతని ఇబ్బందులు పెట్టడానికి రీజన్స్ ఏంటి? ఇక నుంచి 3 నెలలకు ఒకసారి తీద్దాం. అండ్ విశ్వసనీయ సమాచారం ఏంటంటే హిందీ బేబీలో మీరు విరాజ్ అశ్విన్ రోల్ చేస్తున్నారంట కదా? మొన్నే చెప్పాను నేను చేయాలంటే అలాంటివి చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిపీట్ చేయడం? నేను అలాంటి ఏం చేయట్లేదండి. థ్యాంక్ యూ. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. డామినెన్స్ ఎక్కువ అమ్మాయిలది ఉంటుంది, అంటే కనిపించని డామినెన్స్. సో ఆ డామినెన్స్ వల్ల మ్యాక్సిమం బ్రేకప్లు అయిపోతూ ఉంటాయి. సో ఈ సినిమా అలాంటి వాళ్ళకి ఏమైనా ఎగ్జాంపుల్లా ఉంటుందా? దట్స్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. అంటే ఒక్కొక్క రిలేషన్షిప్, అంటే ఒక కపుల్ని మీరు తీసుకుంటే దాంట్లో ఉండే డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం జనరలైజ్ చేసి అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు పరిస్థితుల డామినెన్స్ అండి ఈ సినిమాలో. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్, అంటే ఈ అమ్మాయి వరల్డ్ వేరే, ఆ అబ్బాయి వరల్డ్ వేరే, కానీ వాళ్ళిద్దరూ ఒకటే వరల్డ్లో ఉంటే అండ్ వాళ్ళ వరల్డ్లో ఉండే సిచ్యువేషన్స్ డామినెన్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే మంచి విషయాల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఎలా చేంజ్ అవుతుందనే దానిపైన మేము తీసాము. సో అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అని జనరలైజ్ చేసి నేను చెప్పలేను అనుకుంటా. గౌరీప్రియ గారు, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీస్ తక్కువగా చూస్తుంటాం. అంటే అందులో ఇది ట్రూ లవర్ ఒకటిలా అనిపిస్తుంది, సాంగ్స్ కానీ టీజర్స్ కానీ చూస్తుంటే. మీ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికల్లా మీకు ఎంత స్కోప్ ఉంది, అంటే మీరు ఎంత బెటర్ అయ్యారు ఈ ట్రూ లవర్ తర్వాత? డెఫినెట్లీ. అంటే ఇంతకుముందు నేను తమిళ్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, మోడర్న్ లవ్ చెన్నై అని, అమెజాన్ ప్రైమ్లో ఉంది అది. సో ఫస్ట్ నాకు అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ ఇదంతా స్టార్ట్ అయ్యింది. అంటే మనకి ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ వర్కింగ్ స్టైల్ అంతా సేమ్ ఉంటుంది, కానీ వేరే భాషలో ఆలోచించి వేరే భాషలో ఆ అమ్మాయిలాగా యాక్ట్ చేయడం అనేది అది డెఫినెట్లీ ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఐ థింక్ ఇన్ మై మదర్ టంగ్, నా ఆలోచన అంతా మదర్ టంగ్ తెలుగులోనే ఉంటుంది, కానీ బయటకు వచ్చేది తమిళ్లో రావాలి. సో ఆ చిన్న చేంజ్ ఖచ్చితంగా ఉండింది.
క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పేరు దివ్య అండి. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అంటే ఈ అమ్మాయికి ఉండే ఎమోషన్స్ అవుట్ రైట్గా పోర్ట్రేట్ చేసే అమ్మాయి అయితే కాదు. తనకుండే ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే తనకు జరిగే మంచి విషయాల వల్లనో ఏదైనా ఆ అమ్మాయి అవుట్ రైట్గా చెప్పలేదు. సో ఒక క్యారెక్టర్లో ఇన్ని కాంప్లెక్సిటీస్, ఇన్ని లేయర్స్ ఉన్నాయని అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది. అండ్ అది పోర్ట్రేట్ చేయడానికి నిజంగా మా డైరెక్టర్ గారి హెల్ప్ అండ్ ఆఫ్కోర్స్ మణికందన్ గారి హెల్ప్ చాలా ఉండింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే మీరు న్యాచురల్గా తీసారని చెప్తున్నారు, కానీ న్యాచురల్గా తీయడం చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్లీ అండి. న్యాచురల్గా ఏముంటాయి అని మేము కూర్చొని నోట్స్ రాసుకొని ఇలా చేస్తే న్యాచురల్గా ఉంది, ఇలా చేస్తే ఆర్టిఫిషియల్గా ఉందని మేము బుక్లో రాసుకొని చేసి చూసుకొని అప్పుడే మేము దాన్ని తెరకెక్కించాము. సో ఆ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండింది, కానీ ఇట్ వాజ్ అ బ్రీజ్ అండి. అంటే ఒక ఈ రోజుల్లో లాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీతో మీ కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బడ్జెట్స్, స్కేల్స్, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరిగాయి. మళ్ళీ ఎప్పుడైనా ఒక ఇలాంటి ఒక రియలిస్టిక్, ఈ రోజుల్లో కూడా చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమానే, ఒక చిన్న సెటైరికల్ మోడ్లో వెళ్ళిపోయే సినిమా, మళ్ళీ ఎప్పుడైనా మీ నుంచి ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు తీనిచ్చే అవకాశం వస్తే మిమ్మల్ని ఎవరు సార్ ఆపేది? అలా కదా, ఇప్పుడు మనకి ఉండే రెస్పాన్సిబిలిటీసు, ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, అంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయమంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అది పక్కన పెడితే, బట్ ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు బడ్జెట్స్ బాగా పెరిగిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక కథ అనుకుంటుంటే అది స్కేల్ మారిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు తీసుకున్న రెస్పాన్సిబిలిటీనే దాన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలని ఆలోచిస్తాం. అంతేగాని ఇప్పుడు నాకు నిజంగా చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ ఎవరు తీస్తారో, ఎలా తీస్తారో, ఎవరన్నా తీస్తే బాగుండని నేనే అనుకుంటున్నా, అవి స్క్రీన్ మీద వస్తాయని. నిజంగా అలాంటి అవకాశం వచ్చి అలాంటి గ్యాప్ ఉన్నప్పుడు ఎప్పుడు తీయడానికి ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఎవరన్నా తీస్తే నచ్చితేనే తీసుకుని వచ్చి ప్రమోట్ చేస్తాను. అలాంటిది ఆ సినిమా నాది అవ్వాలని కోరుకుంటా కదా, డెఫినెట్గా ఓ డైరెక్టర్గా ఉండేది ఉంటుంది కదా. కథలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్? కథలు ఎందుకేమైనా హ్యాపీగా ఇస్తాను. మారుతి గారు ఓకే సార్, ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొన్ని అంటే డైలాగ్స్ హార్ట్ హీటింగ్ ఉన్నాయి. చెత్తన కొడుకులు అని, లేకపోతే ఎర్రు అని. సో ఈ డైలాగ్స్ అన్ని తెలుగు కోసం కొన్ని ఎగ్జిక్యూట్ చేశారు, లేదా ఒరిజినల్లో కూడా అయ్యే ఉన్నాయి? అసలు తమిళ్లో ఇంకా 34 ఉన్నాయి అట్లాంటివి. ఈ తెలుగులోకి వచ్చేసరికి అతను చాలా కేర్ తీసుకుని అతను తగ్గించుకుని ఒక 12కో దేనికో, అంటే ట్రైలర్ టీజర్ అంటే ఆ బీప్ సైడ్ ఆ ఎయిర్ కాబట్టి, కానీ మూవీకి వచ్చేసరికి అక్కడక్కడ ఒక 12-10 చిన్న బీప్స్ ఉంటాయి. ఎందుకంటే అవి నిజంగా ఇబ్బందికరంగా ఉంటే అవి డెఫినెట్గా సెన్సార్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని తగ్గట్టుగానే తీసుకొస్తున్నాం. మణికందన్ గారు సార్, ఇక్కడ గుడ్ నైట్ మూవీ చేశారు, అందులో ఆల్సో యు ఆర్ ఏ లవర్, అందులోనూ పెయిన్ తీసుకున్నారు, ఇక్కడ పెయిన్ తీసుకున్నారు, బట్ 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ థింగ్స్. సో రెండిట్లో చేయడంలో విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్, అండ్ ఏది? రెండో రియలిస్టిక్కే, కానీ ఇందులో కొంచెం కష్టం అంటే ఇదే. ఎందుకంటే టు బీ ఇన్ దట్ అగ్రెసివ్ మోడ్ ఫర్ 8 కంటిన్యూస్ hours is really taxing, because I had to force myself to be as a violent, aggressive guy for 8 hours, and after the pack-up, I couldn't come out of it. So I used to get so much of headache for that, and even after completing the film, even after completing the dubbing also, the hangover of the character is still lingering in the mind. So it was really difficult for me. ఎస్కేఎన్ గారు, మొన్న అల్లు ఫ్యాన్ ఏమొస్తాయి ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడైనా చూసారా? లేదంటే అవి కరెక్ట్గా ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయ్యారా అలాంటి పాత్రల కోసం? నేను స్టేజ్ ఎక్కే ముందు ఫ్రెండ్ అడిగితే మంచి ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల గురించి, వాటి గ్రేట్నెస్ గురించి ఉంటుంది యాప్లో అని చెప్పారండి. కుటుంబ సంబంధాలు కాదు సార్, లైంగిక సంబంధాల గురించి, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటాయి అందులో. డిజైర్స్ కోసం అవన్నీ ఉంటాయి. నాకు తెలియదండి, నాకు ఫైర్ తెలుసు, ఎఫ్ఐఆర్ తెలియదు. అందులో డిజైర్స్ ఉంటాయి సార్. తెలియదండి డిజైర్స్. అందుకే మీరు అలా స్టేట్మెంట్ పాస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్లో మేము ఉల్లులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైమింగ్ బాగుంది, టైమింగ్ బాగుందని వాడాను తప్ప నాకు అలాంటి ముళ్ళు గుచ్చి యాప్స్లోకి వెళ్ళాలని లేదండి. థ్యాంక్ యూ. ఓకే. మారుతి గారు మంచి సినిమాలు తీస్తున్నారు, అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ఎక్కడ డైరెక్టర్ కనిపించట్లేదు. ఒకవేళ డైరెక్టర్ ఉంటే కనుక ఆయన సినిమా గురించి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కదా. అంటే ఫస్ట్ టీజర్ లాంచ్కి వచ్చారండి ఆయన, అక్కడ చెన్నైలో. అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా వాళ్ళకి, రేపు రిలీజు. అందుకని అక్కడ కొంతమందిని
ఇక్కడ కొంతమందికి అలా షేర్ చేసుకున్నారు, మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళండి, వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు అని. ఎందుకంటే ఇక్కడ ప్రమోట్ చేయడానికి మెయిన్ డైరెక్టర్ కంటే కూడా మనకి క్యాస్టింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మేము జనంలోకి తీసుకెళ్ళడానికి మేము ఉన్నాము. నెక్స్ట్ ఆఫ్టర్ సినిమా సక్సెస్ తర్వాత డెఫినెట్గా మీ ముందుకి వచ్చి అతను ఇక్కడికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఇంకా కనిపిస్తాడు తను. థ్యాంక్ యూ గారు. సార్ మీరు బేబీ హిందీ రీమేక్కి కల్ట్ అనే టైటిల్ మీ బ్రాండ్ టైటిల్ రిజిస్టర్ చేయించారండి, నిజమేనా? కల్ట్ బొమ్మ అని టైటిల్ రిజిస్టర్ చేయించామండి. అది హిందీకి పెడతామా లేకపోతే తెలుగులో ఏదన్నా స్ట్రైకింగ్గా ఏదైనా సినిమా రిలీజ్ పెడతాం అనేది నేను మారుతి గారు ఒకసారి డెసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో హిందీ బేబీకి ఇంకా టైటిల్ ఏమైనా డిసైడ్ అవ్వలేదండి. హిందీలో అల్లు అర్జున్ గారికి బేవత్సమైన క్రేజ్ ఉంది కదా, అవునండి. సో మీ బేబీ హిందీ రీమేక్ ప్రమోషన్స్ ఆయనతో చేయించే అవకాశం ఉందా? అండ్ నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక రకంగా వాడతానండి. సో అది ఆ ప్రెస్ మీట్లో చెప్తాను. మణికందన్ సార్, తెలుగులో సూపర్ స్టార్స్తో కీ రోల్స్ చేశారు, కీ క్యారెక్టర్ రోల్స్. వాటికి తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది. సో తెలుగులో ఎవరితోనైనా కీ క్యారెక్టర్ రోల్స్ చేయగలిగితే ఏ స్టార్తో చేయగలుగుతారు అంటే పర్టికులర్లీ? I'm waiting to do it. Literally, as I said in an earlier interview, there are like extremely talented people over here. Like they have broken so many records, boundaries. So it is their decision, not mine. They have to call me. If they call, then next second I'll. దెన్ హూ ఇస్ యువర్ ఫేవరెట్? ఎవ్రీవన్. మీరే చెప్పండి, ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ సో మెనీ ఆఫ్ దెమ్ ఉన్నప్పుడు ఏదో ఒక్కరిని ఎలా చెప్పగలను? మారుతి సార్, ఇలాంటి రిలేషన్షిప్ డ్రామాని మీరు ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నారు, విష్ చేశారు అలాంటి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకవేళ చేస్తే ఏ హీరోని చూజ్ చేసుకుంటారు అండ్ ఎందుకు? కాదు కదా, ఇలాంటి కథలు ఉన్నాయి అన్నాను. అంటే ఇవన్నీ ఏంటంటే ట్రెండ్ని బట్టి ప్రేమ మారిపోతూ ఉంటుంది. అంటే ప్రేమ మారదు, కథలు మారుతుంటాయి. నా దగ్గర ఉన్న కథలు అప్పుడు దీంట్లో ఉన్నాయి. బట్ ఇలాంటిది నిజంగా అలాంటి అవకాశం వచ్చి తీయాలని టైము అన్నీ దొరికితే తీస్తాను అని అన్నాను, అంతేగాని ఇప్పుడు తీస్తానని కాదు. అది ఎవరు ఏంటనేది ఆ రోజు నేను తెద్దాం అనుకుని డిసైడ్ అయితే ఆ రోజు ఎవరు ట్రిగ్గర్ అవుతారో వాళ్ళతో. థ్యాంక్ యూ. హలో మణికందన్ గారు ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్, నిజంగా చాలా బాగుంది ట్రైలర్, ఇంకా సాంగ్ కూడా ట్రిప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ తమిళ్లో ఇప్పుడు ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది. అండ్ మీరు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా మొత్తం సినిమా చేసే టైంలో చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి, అంటే ఇది రియల్ లైఫ్లో కూడా చాలామందికి కనెక్ట్ అవుతుంది అని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన సీన్ ఏదైనా ఉందా సినిమాలో? ఎవ్రీ సీన్. పర్టికులర్లీ వన్ సీన్ అంటే ఒకటి. I can't really pick one scene, but because the film, if you watch the film, then you'll understand what I'm trying to say. Because every scene is totally interconnected with every other scene. Because the whole screenplay is kind of a cascade effect. If you remove one particular scene, then you cannot understand what's happening. So it is like every other scene, every next scene, we have to like forecast that which is going to happen later, and then we have to perform. So every scene we had to be like, we had to cry, laugh, we had to be angry, and everything is equally challenging. So I really can't pick one scene, because if you watch the film, then you can understand what I'm trying to say. ఆల్ ది బెస్ట్. Thank you so much. హలో ఎస్కేఎన్ గారు. హాయ్ అండి. ఏమైనా అనుకున్నారా? అనుకుంటే ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు? అంటే ఇంకా క్యాస్ట్ గురించి ఇంకా అనుకోలేదండి. అది జరుగుతున్నాయి డిస్కషన్స్. ఈ మంత్ ఎండ్ కల్లా ఒక కన్క్లూజన్కి వస్తానండి. గౌరీ హియర్. ఎస్కేన్ గారు, అమ్మాయిలు అబ్బాయిలకి దగ్గరైనట్టు ఉంటారు కానీ దూరం పెడతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టే అండి, పరిస్థితులు అంటే కావాలని మేమేం కంకణం కట్టుకోం కదా దూరం పెట్టాలి అని. అమ్మాయిలు అలా అనుకోరు, అబ్బాయిలు కూడా అలా అనుకోరు. మేబీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ వల్లనే వాళ్ళు దే బిహేవ్ ద వే దే బిహేవ్, అంతే. ఎస్కేన్ మారుతి గారు, మీరిద్దరు ట్రూ లవర్స్ కదా. మారుతి గారి దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అలాగే డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకుంటారు, డైరెక్టర్గా ఎందుకు మారు? అవుతానండి, నెక్స్ట్ ఇయర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరూ నాతో వెక్స్ అయిపోయినప్పుడు నేనే డైరెక్షన్ చేద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్కేన్ గారు,
అంటే ఈ రోజుల్లో ఇట్లా ఈజీగా ఉంటుందని తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తారు. తెలుగు మణికందన్ గారు, మీరు తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ ఎప్పుడు అవకాశం ఇప్పుడే సార్ అనౌన్స్మెంట్ చేశారు కదా, వెంటనే. ఓకే, తెలుగు టాప్ హీరోస్లో స్టార్స్లో ఎవరితో డైరెక్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందో? ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడే చెప్పాను కదా డైరెక్షన్ అదే ఒక స్టోరీ వచ్చినప్పుడు అందులో దాన్ని ఏమంటారు, రాయడం వల్ల ఒక ఫేస్ కనిపిస్తుంది రైటింగ్లో. గౌరీప్రియ గారు, సో రైట్ 2 హిట్లు కొట్టారు, ఇప్పుడు 3వ హిట్ కొట్టబోతున్నారు. డూ యూ థింక్ యు ఆర్ ద లక్కీ చార్మ్ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్? అలా ఏం లేదండి. అయ్యో, నాకు నిజంగా ఐ హ్యావ్ బీన్ లక్కీ టు గెట్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ అండ్ ఆఫ్ కోర్స్ భగవంతుడి దయ వల్ల ఎవ్రీథింగ్ హెస్ బీన్ గోయింగ్ వెరీ స్మూత్. నాకు ఇలాంటి అవకాశాలు రావడం నిజంగా నాకు కూడా చాలా పెద్ద విషయం కదండి. సో వన్స్ సంథింగ్ కమ్స్ టు మీ, ఐ రెస్పెక్ట్ ఇట్. నేను అది చేయగలను అంటే తప్పకుండా నాకు వీలైనంత వరకు వెళ్ళి నేను చేస్తాను. లేకపోతే ఐ జస్ట్ హంబ్లీ సే నో అండ్ కమ్, బికాజ్ ఎందుకంటే క్యారెక్టర్ని కానీ సినిమాని కానీ చెడగొట్టకూడదు అనుకుంటాను, అంతే. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రీమియర్ షోకి సంబంధించిన బిగ్ టికెట్ లాంచ్ జరుగుతుంది 45 PM. ఆడియో స్టాప్ చేయండి.